హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ డిజైన్స్. ఈరోజు వీడియోలో టెంపుల్ డిజైన్ బేబీ కుచ్చు ఎలా వేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఇలా శారీకి మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.25 ఇంచు పెట్టి మార్క్ చేస్తున్నానండి. మీకు కావాలంటే 1.5 ఇంచు కూడా మీరు తీసుకోవచ్చు. గ్యాప్ ఎక్కువ కావాలా కుచ్చుల కంటే. ఈ విధంగా డాట్ పెట్టుకున్న చోటు నుండి 1/2 ఇంచు పైనుంచి కిందికి ఇలా లైన్ గీసుకోవాలండి. తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా గీసుకుంటే మనకి కుచ్చులు అనేది ఒకే షేప్లో కనిపిస్తుంది. అలాగే బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గీసుకుంటే మనకి కుచ్చులు వేసేందుకు ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ 8 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. అది నీడిల్కి ఎక్కించుకున్నాక డబుల్ అవుతుంది. టోటల్ వచ్చేసి 16 స్టాండ్స్ ఉంది. ఇప్పుడు శారీ జిగ్జాగ్ ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ పాయింట్ వేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ జిగ్జాగ్ ఎడ్జ్లో ఫస్ట్ పాయింట్ వేసి ఈ విధంగా దారాన్ని 1 ఇంచు లెంత్ పెట్టుకొని ఇలా వేలితో పట్టుకోవాలి. థ్రెడ్ అనేది కాస్త జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలండి. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చి కొంచెం పైన వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ ఒక కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చండి. 1 ఇంచు పెట్టి కట్ చేసుకొని ఆ కార్డు ఇక్కడ పెట్టి జిగ్జాగ్ కింద కార్డు పెట్టి చేయొచ్చు. నేను కార్డు తీసుకోలేదు, అలాగే వేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంకొంచెం పైన వేసుకోవాలండి. ఇలా మనం థ్రెడ్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ సేమ్ కొంచెం పైన. ఇది మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ కూడా ఇంకొంచెం పైన వేసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది జారిపోకుండా ఇలా గట్టిగా పట్టుకొని నిదానంగా స్లోగా వేసుకోవాలి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి హైయెస్ట్ లెంత్ అండి, మిడిల్లో వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా వేసుకున్నామో అదే విధంగా రైట్ సైడ్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ ఏదైతే ఉందో సేమ్ ఇటు సైడ్ ఉన్న పాయింట్కి ఈక్వల్గా ఇటు సైడ్ వేసుకోవాలి. మనకి ఒక సైడు 5 పాయింట్ వస్తుందండి, అదేలాగా ఇటు సైడు 5 టైమ్స్ వేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి జిగ్జాగ్ ఎడ్జ్కి వస్తుందండి. ఇలా వేసుకున్నాక ఇక్కడ నేను తీసుకున్న థ్రెడ్ కరెక్ట్గా ఒక కుచ్చుకు సరిపోయింది చూడండి. ఇలా సరి చేసుకున్నాక ఈక్వల్గా పట్టుకున్నాక ఇక్కడ నీడిల్కి జరీ 4 స్టాండ్స్ ఎక్కించుకున్నానండి. బ్యాక్ సైడ్ నుంచి మిడిల్లో ఇలా నీడిల్ని తీసుకొని 3 టైమ్స్ ఈ విధంగా లాక్ వేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చండి, జిగ్జాగ్ కిందే నేను టైట్ చేయడం లేదు, జరీని కొద్దిగా గ్యాప్ వదిలి వేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఈ విధంగా కొంచెం గ్యాప్ వదిలి వేయడం వల్ల ఆ షేప్ ట్రయాంగిల్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా 3 టైమ్స్ లాక్ వేసుకున్నాక ఆ జరీ నీడిల్ని ఇలా కుచ్చు మధ్యలో నుంచి తీసుకొని ఈ విధంగా సరి చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంత లెంత్ కావాలో అంత పెట్టి కట్ చేసుకోవచ్చండి. నేనైతే 3/4 ఇంచు తీసుకున్నాను లెంత్, కుచ్చు లెంత్.
చూడండి కుచ్చు ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది. ఈ బేబీ కుచ్చుని చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇంకా శారీస్‌కి టెంపుల్ బార్డర్ వస్తుంది కదండీ! ఆ శారీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి కుచ్చులు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందనేది చూడొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.